హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అక్కరకు వచ్చిన జబ్బు. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. చందనపురంలో శతవ్రతుడు అనే వైద్య శిఖామణి ఉండేవాడు. ఆయనను అపర ధన్వంతరి అనుకునేవారు. ఎలాంటి రోగాన్నైనా ఇట్టే ఆకలింపు చేసుకుని తగిన మందులు తయారు చేయటంలో ఆయనకు ఆయనే సాటి అని అంతా చెప్పుకునేవాళ్ళు. శతవ్రతుడికి లేకలేక పుట్టిన కొడుకు దశవ్రతుడు. తల్లిదండ్రులు వాణ్ణి అల్లారు ముద్దుగా పెంచారు. అందువలన తెలివితేటల్లో అఖండుడైనా వాడు చాలా పెంకెగా తయారయ్యాడు. మొదట్లో చిన్నతనం కదా అని సరిపెట్టుకోవటంతో తల్లిదండ్రులు వాణ్ణి పెద్ద అయినా అదుపు చేయలేకపోయారు. మొక్కై వంగనది మానై వంగదు కదా. కావ్యాలు పురాణాలు చదువుతూ కవిత్వం కూడా చెప్పేవాడు. ఎదుటివారిని హేళన చేయటము, చేసిన తప్పు ఒప్పుకోకపోవటము, పెద్దలని చిన్నబుచ్చటము తరచుగా చేసేవాడు. బుద్ధి మార్చుకోమని చెప్పి చెప్పి విసిగిపోయాక ఒక రోజున తండ్రి వాడితో, మంచి బుద్ధులున్న వాడికి ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు మారకపోతే నీకు పనికిమాల రోగాలు అంటుకోగలవు, జాగ్రత్త అని హెచ్చరించాడు. దశవ్రతుడు తండ్రి మాటలు లక్ష్యపెట్టలేదు. కానీ తండ్రి హెచ్చరించాక మాసం రోజులకి ఒకరోజు నిద్రలేచేసరికి వాడి శరీరమంతా తెల్లటి ఎర్రటి మచ్చలు ఏర్పడి చాలా అసహ్యంగా తయారయ్యాడు. శతవ్రతుడు వాడి పరిస్థితి చూసి కంగారుపడి ఏదో మందు ఇచ్చాడు. ఆ మందు ప్రభావంతో దశవ్రతుడి ముఖం మీద, చేతుల మీద, కాళ్ళ మీద మచ్చలు మాయమయ్యాయి. కానీ ఎన్నాళ్ళు గడిచినా వీపు మీద, పొట్ట మీద మచ్చలు పోలేదు. అవి కనిపించకుండా దశవ్రతుడు అన్ని వేళలా చొక్కా ధరించేవాడు. మన్నన మర్యాద నేర్చుకో, చిరాకు తగ్గించుకో, పెద్దల పట్ల వినయంగా ఉండు, కోపాన్ని అదుపులో ఉంచు. ఇవన్నీ అలవర్చుకున్నప్పుడే నీ జబ్బు పూర్తిగా నయమవుతుంది, లేకుంటే ఎప్పటికీ ఇలాగే ఉంటావు అనేవాడు శతవ్రతుడు. దశవ్రతుడికి ఈ విషయం నమ్మబుద్ధి కాలేదు. తండ్రి కావాలనే తన జబ్బు తగ్గకుండా చేస్తున్నాడని వాడు అనుమానించాడు. అసలు తనకి ఈ జబ్బు రావటానికి కూడా తండ్రి ఏ మందో మాకో ఆహారంలో కలిపి ఉంటాడని వాడికి అనుమానం కలిగింది. ఆ విషయము తల్లి దగ్గర అన్నాడు. ఆమె భర్తకు చెప్పింది. నేను పగవాడికి కూడా వైద్యం చేసి జబ్బు నయం చేస్తాను, పగవాడికి కూడా జబ్బు తెప్పించే మందులివ్వను అని శతవ్రతుడు నొచ్చుకున్నాడు. కానీ దశవ్రతుడికి తండ్రి మీద అనుమానంగానే ఉన్నది. అలా కొన్నాళ్లు గడిచాక శతవ్రతుడి వద్దకి ఒక రోగి వచ్చాడు. వాడికి దశవ్రతుడికి వచ్చినటువంటి జబ్బే వచ్చింది. శతవ్రతుడు వాడికి మందిచ్చి, నీకంటే పెద్దల్ని గౌరవించు, నీకంటే చిన్నవారి పట్ల దయగా ఉండు, కోపాన్ని చిరాకుని అదుపులో ఉంచుకో, తొందరగా నీ జబ్బు నయమైతుంది అన్నాడు. వారం రోజుల్లో ఆ రోగి పూర్తిగా మామూలు మనిషి అయ్యాడు. ఇది చూశాక దశవ్రతుడు దురుసుగా తండ్రి వద్దకు వెళ్ళి, ఆ రోగికి వారం రోజుల్లో నయమైంది, నువ్వు కావాలనే నాకు మంచి మంది ఇవ్వలేదు, వాడికిచ్చిన మందే నాకు కూడా ఇవ్వు, లేకుంటే నీకు నా మీద ప్రేమ లేనట్లే భావిస్తాను అన్నాడు. శతవ్రతుడు నవ్వి, నీకు వాడికి నేనిచ్చిన మందు ఒకటే, ఈ విషయం ఎంత చెప్పినా నీకు అర్థం కాదు, ఉన్నదొక్కటే ఉపాయం, వైద్యశాస్త్రం అభ్యసించు, నిజం నీకే తెలుస్తుంది అన్నాడు. వైద్యశాస్త్రం మీద నాకు ఆసక్తి లేదు, ఏ పుస్తకం చదివితే నా జబ్బుకు మందు దొరుకుతుందో చెప్పు, అది చదివి నేనే స్వయంగా తెలుసుకుంటాను అన్నాడు దశవ్రతుడు. వైద్యశాస్త్రంలో మనిషి శరీరతత్వం గురించిన వివరాలుంటాయి, జబ్బులే విధంగా వస్తాయో కారణాలుంటాయి, మనం తినే ఆహార పదార్థాల గురించి, వివిధ మూలికల గురించి మంచి చెడ్డల పరిశీలన ఉంటుంది. వీటన్నిటినీ సమన్వయించి ఆకలింపు చేసుకుని వైద్యుడు రోగాలకి మందులు తయారు చేస్తాడు. ఫలానా జబ్బుకి ఫలానా మందు వాడాలని వైద్యశాస్త్రము నిర్ద్వందంగా చెప్పదు, వైద్యుడే చెప్పగలడు. వైద్యుడు కావాలంటే వైద్యశాస్త్రం చదవక తప్పదు అన్నాడు శతవ్రతుడు. దానితో దశవ్రతుడికి పట్టుదల వచ్చింది. తండ్రి తనను కావాలనే తప్పు మందిచ్చాడని రుజువు చేయాలని వాడి కోరిక. వైద్యశాస్త్రం అభ్యసించి తన జబ్బును తానే నయం చేసుకోవాలని వాడికి అనిపించింది. ఆ రోజు నుంచి అధ్యయనం ప్రారంభించాడు. శతవ్రతుడు వాడితో, నీకై నువ్వు అధ్యయనం చేస్తే నేర్చుకోవడానికి ఎక్కువ కాలం పడుతుంది,
అవగాహన కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఏ విద్యనైనా గురువు ద్వారా నేర్చుకోవాలి. తండ్రిని మించిన గురువు ఉండడని గుర్తించు అన్నాడు. తొందరగా వైద్యశాస్త్రం నేర్చుకోవాలన్న ఆతృత కొద్దీ దశవ్రతుడు ఇందుకు అంగీకరించాడు. అసలే తెలివైనవాడు. ఆ పైన తండ్రి శిక్షణ. ఏడాది తిరిగేసరికి దశవ్రతుడు వైద్యశాస్త్రానికి సంబంధించిన ముఖ్య విశేషాలన్నీ తెలుసుకున్నాడు. అప్పటికి వాడికి తండ్రి చెప్పిన వాటిలో కొన్ని నిజాలు అర్థమయ్యాయి. సంతోషము, శాంతము మనిషి శరీరారోగ్యానికి మంచిది. అసూయాద్వేషాలు, అసంతృప్తి, కోపము మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అయినప్పటికీ తండ్రి తన జబ్బు విషయంలో సరైన మందు ఇవ్వలేదన్న అనుమానం మాత్రము అలాగే ఉండిపోయింది. దశవ్రతుడికి తన జబ్బుకు తగిన మందు తెలిసింది. అది తయారు చేయాలంటే 2 వనమూలికలు కావాలి. అవి తన వద్ద అయిపోయాయని, సమీపారణ్యానికి వెళ్ళి తెచ్చుకోవాలని శతవ్రతుడు అన్నాడు. తన జబ్బును తానే నయం చేసుకోవాలన్న పట్టుదలతో దశవ్రతుడు సమీపారణ్యానికి వెళ్ళాడు. తిరగ్గా ఒక ప్రాంతంలో వాడికి తనకు కావలసిన మూలికలు కనపడ్డాయి. వాడు వాటిని తీయబోతూ ఉండగా ఒక బాణము జూయమంటూ వచ్చి నేలలో గుచ్చుకున్నది. బాణం వేగానికి వాడి కుడి అరచెయ్యి కాస్త గీరుకుపోయిందే తప్ప పెద్దగా గాయం అవలేదు. దశవ్రతుడు కోపంగా, ఎవరా దుష్టుడు? మదాంధుడా, నరాంధుడా? నా మీద బాణం వేయాల్సిన అవసరమేమిటి అంటూ చటుక్కున వెనుదిరిగాడు. వాడికప్పుడు ఆ దేశపు రాజు కనిపించాడు. ఆయన వేటకై వచ్చి ఏ జంతువు మీదకో బాణం వేస్తే అది గురి తప్పింది. రాజువాణ్ణి చూసి నవ్వుతూ, నేను కావాలని నీ మీద బాణం వేయలేదు. నువ్వు కావాలని నన్ను నిందించనూ లేదు. బాణం నీకు తగలటం నా పొరపాటును ఒప్పుకుంటున్నాను. తెలియక ఈ దేశపు రాజును తిట్టడం పొరపాటని నువ్వు ఒప్పుకో అన్నాడు. కానీ దశవ్రతుడు, బాణం వేయటం పొరపాటు కాబట్టి ఒప్పుకున్నావు. బాణం నాకు తగిలింది కాబట్టి నిన్ను తిట్టాను. అందులో పొరపాటు లేదు అన్నాడు. నేనీ దేశపు రాజును. ముందు నన్ను గౌరవించటం నేర్చుకో. ఆ తర్వాత తప్పొప్పుల సంగతి విచారిద్దాము అన్నాడు రాజు. అప్పటికి దశవ్రతుడు శాంతపడక, సామాన్యుడు తప్పు చేస్తే వాడొక్కటే నష్టపోతాడు. రాజు పొరపాటు చేస్తే దేశానికే నష్టం. పొరపాట్లు చేసే రాజు గౌరవానికి అర్హుడు కానే కాడు. నేను నా పొరపాటును ఒప్పుకోను అన్నాడు మొండిగా. దానితో రాజుకు చెప్పలేనంత కోపం వచ్చింది. ఆయన చప్పట్లు చరిచేసరికి 10 మంది భటులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆయన వాళ్లతో, ఓరి, వీడు పొరపాటు ఒప్పుకున్నవాణ్ణి కూడా నిందించిన నేరస్తుడు. రాజును గౌరవించాలని తెలియని వాచాలుడు. వీడికి వెంటనే 100 కొరడా దెబ్బలు శిక్షగా వేయండి అన్నాడు. అంతే. 2 భటులు దశవ్రతుణ్ణి పెడరక్కలు విరిచి పట్టుకున్నారు. ఒక భటుడు కొరడా ఎత్తి జుళిపించాడు. అప్పటికి దశవ్రతుడికి పరిస్థితి అర్థమైంది. వాడు గజగజ వణుకుతూ, మహారాజా, నేను ప్రముఖ వైద్యుడు శతవ్రతుడి తనయుణ్ణి. కావ్యాలు, పురాణాలు చదివాను. వైద్యశాస్త్రం కూడా అభ్యసించాను. మీ పౌరులలో ఉత్తముల జాబితాలో నేను ఉంటాను. అనారోగ్యంతో బాధపడుతూ మూలికల కోసం ఇక్కడికి వచ్చాను. అనారోగ్య కారణంగానే చిరాకు, కోపం ఎక్కువై నోరు జారాను. నా తప్పు క్షమించండి అన్నాడు. రాజు తల అడ్డంగా ఊపి, కొరడా చూడగానే నీలో మార్పు వచ్చింది. కొరడా ఒంటి మీద పడితే ఆ మార్పు శాశ్వతమైతుంది. కొరడా దెబ్బలు అనుభవించు అన్నాడు. భటులు కొరడా దెబ్బలు కొట్టేటందుకు దశవ్రతుడు చొక్కా విప్పారు. అప్పుడు వాడి శరీరాన్ని చూస్తూనే రాజుతో సహా భటులందరూ ఉలిక్కిపడ్డారు. వాడి ఒంటి మీద పుళ్ళు పడినట్లుగా ఉన్న రంగురంగుల మచ్చలకి వాళ్ళ శరీరాలు గగురు పొడిచాయి. వీడి వ్యాధి మాట నిజమే, వీణ్ణి విడిచిపెట్టండి అన్నాడు రాజు. బ్రతుకు జీవుడా అని చొక్కా వేసుకొని మూలికలు తీసుకుని ఇల్లు చేరిన దశవ్రతుడు తండ్రికి తన అనుభవం చెప్పి, మీరెన్ని చెప్పినా గ్రహించలేకపోయాను. నోటి దురుసు ప్రమాదకరమైన జబ్బు. నాకీ చర్మవ్యాధి లేకుంటే ఈ రోజుతో నాకు భూమి మీద నూకలు చెల్లి ఉండేవి అన్నాడు. ఆ జబ్బు పేరు చెప్పే నువ్వు వైద్యశాస్త్రం కూడా అభ్యసించావు. ఇప్పుడది ఇలా అక్కరకు వచ్చింది. అన్ని విధాలా నీకా జబ్బు మేలు చేసింది. కోపము, నోటి దురుసు ప్రమాదమని గ్రహించావు కాబట్టి ఇక నీకు జబ్బుతో అవసరం లేదు కదా అంటూ శతవ్రతుడు కొడుక్కి వైద్యం చేసి 10 రోజుల్లోనే ఆరోగ్యవంతుణ్ణి చేశాడు.
మరొక కథ. ఈ బేతాళ కథ పేరు రాకోలకుడి శస్త్రచికిత్స. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, పగటి వేళనే భయాందోళనలు కలిగించే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఎవరికి సాయం చేసేటందుకు ఇన్ని పాటలు పడుతున్నావో నాకు తెలియదు. ఒకవేళ నీ సాయం కోరినవాడు ఏ పండితుడో మేధావో అయి ఉంటే మాత్రము నువ్వు మరింత జాగ్రత్తలో ఉండాలి. ఎందుకంటే స్వార్థపరుడైన పామరుడి కన్నా స్వార్థపరుడైన పండితుడు మేధావి ఎక్కువ ప్రమాదకారులు. పుట్టు మందబుద్ధి అయిన వాడొకడు ఒకానొక పిశాచి మంచితనం కారణంగా మేధావిగా మారి చివరకు తనకు మేలు చేసిన పిశాచికే చేసిన ద్రోహం గురించి చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విశాల దేశంలో యువకుడొకడుండేవాడు. వాడి చిన్నతనంలోనే తల్లిదండ్రులు అకాల మరణం చెందడం చేత వాడిని మేనమామ చేరదీశాడు. వాడు పుట్టు మందబుద్ధి, చదువు వంటబట్టేది కాదు. అందరూ వాణ్ణి మందుడని పిలిచేవాళ్ళు. వాడి తోటివారు చదువులు ముగించి ఆస్థానంలో ఉద్యోగస్తులైతే వాడు మాత్రము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాడు. వాడి మేనమామ స్థితిపరుడు. అతడి కూతురు అనాకారి. మందుడికి ఆమెనిచ్చి పెళ్లి చేసిన కొద్ది రోజులకే ఆయన చనిపోయాడు. మందుడికి రాజు కొలువులో చేరాలని ఎప్పటినుంచో ఆశ. దానికి కావలసిన అర్హత సంపాదించడం కోసము తనకు అబ్బకపోయినా చదువు మానలేదు. వాడి తెలివి తక్కువతనాన్ని వాడి మిత్రులు వేళాకోళం చేసేవారు. అయినా వాడంటే అందరికీ ఇష్టం. ఎందుకంటే వాడు భయమన్నది ఎరగడు. మిత్రులు చేయమన్న ఏ సాహస కార్యమైనా చేయటానికి జంకేవాడు కాదు. ఒకసారి మందుడితో వాడి మిత్రులు ఒక పందెం వేశారు. నగరానికి కొంత దూరంలో ఒక పాడుబడ్డ కోట, ప్రాచీన వీరులు యుద్ధాలు చేసిన ప్రదేశము, శ్మశానము ఉన్నాయి. అక్కడి ప్రేతాత్మలు తిరుగుతూ ఉంటాయని చెప్పుకునేవారు. ఒకప్పుడు ఆ కోటలోనికి వెళ్ళిన వారు తిరిగి రాకపోవడంతో మళ్ళీ ఎవరూ ఆ సాహసం చేయలేదు. మందుడు అర్ధరాత్రి అక్కడికి వెళ్ళి గుర్తుగా ఏదో ఒక వస్తువును తీసుకుని రావాలి. ఇది పందెం. ఒక అర్ధరాత్రి వేళ మందుడు ధైర్యంగా పాడుబడ్డ కోటలోకి వెళ్ళాడు. గాఢాంధకారంలో వికృతమైన ధ్వనుల మధ్య వాడు కోటంతా చుట్టి వచ్చాడు. ఒకచోట కాలికి ఏదో గట్టిగా తగిలితే దాన్ని చేతిలోకి తీసుకొని చూశాడు. ఎవరిదో పుర్రేది. తను కోటలోకి వెళ్ళినందుకు గుర్తుగా దాన్ని తీసుకొని వాడు బయటకు వచ్చి మిత్రులకు చూపించాడు. వాళ్ళు భయంతో వణికిపోతూ పుర్రెను ఏ నదిలోనో పారవేయమన్నారు. నందుడు వాళ్ళ మాటలు వినక పుర్రెను ఇంటికి తీసుకొని వచ్చి అటక మీద దాచాడు. ఆనాటి రాత్రి మందుడు గాఢ నిద్రలో ఉండగా ఏదో అలికిడయి కళ్ళు తెరిచి చూశాడు. ఆ పుర్రె ఉండవలసిన స్థానంలో ఒక భీకరాకారుడున్నాడు. వాడి శరీరము రాగి రంగులోనూ, తలాగడ్డము, కనుబొమ్మలు వెండి రంగులోనూ ఉన్నాయి. కళ్ళు చింతనిప్పుల్లా మండుతున్నాయి. మందుడు ఆ ఆకారం కేసి కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. నీ ధైర్య సాహసాలు శతదా మెచ్చదగినవి. నీ ఇంట చక్కని అతిథి స్థానం ఇచ్చావు. నన్ను తలుచుకున్నప్పుడల్లా నీకు కనపడుతూ ఉంటాను. తోచిన కబుర్లు చెప్పుకుందాం. ఒకవేళ నీకు భయమైతే నా పుర్రెను దొరికిన చోట పడవేసిరా, నేను నీకు మళ్ళీ కనిపించను అన్నది ఆ ఆకారం. భయమా? నాకా? అంటూ మందుడు నవ్వి, ఇంతకు నువ్వెవరువు అని ప్రశ్నించాడు. నా పేరు రాకోలకుడు. మా కాలంలో మేము ఎన్నో విద్యలు నేర్చుకునేవాళ్ళం. అయితే నా అభిమాన విషయము శస్త్రచికిత్స అన్నది ఆకారం. మందుడు ఏదో అనబోయేటంతటిలో తెల్లవారుతున్న సూచనగా కోడి కూతులు వినపడటంతో రాకోలకుడు మాయమయ్యాడు. ఆ మర్నాటి అర్ధరాత్రి మందుడు తలుచుకోగానే రాకోలకుడు ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ పోయి అక్కడికి దగ్గరలో ఉన్న శిథిలావస్థలో ఉన్న అమ్మవారి గుడి మండపంలో కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అప్పటి నుంచి మందుడు తరచూ అర్ధరాత్రులు రాకోలకుడితో కొంతసేపు ఉండి వచ్చేవాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక మందుడు అర్ధరాత్రిళ్ళు బయటికి వెళ్ళటం గమనించి కారణం చెప్పమని వాడి భార్య నిలదీసింది. మందుడు నిజం చెప్పాడు.
పిశాచంతో స్నేహమేమిటి? మీకేదైనా ప్రమాదం కలగవచ్చునని భయంగా ఉంది. దాన్ని ఎలాగైనా వదుల్చుకోండి అని మందుడి భార్య వాణ్ణి బ్రతిమలాడింది. నాకు హాని చేయాలని వస్తే ఆ పిశాచం ఎప్పుడో చేసేది. ఇప్పుడు దాన్ని తరిమేస్తే ఆ కోపంతో మనల్ని సర్వనాశనం చేయొచ్చు అని సర్ది చెప్పాడు మందుడు. కొద్ది రోజుల్లోనే మందుడు ఎంత తెలివి తక్కువవాడో రాకోలకుడికి తెలిసిపోయింది. మొదట్లో మందుడికి తనకు తెలిసినవి నేర్పబోయాడు. అయితే వాడికి ఏ విషయమూ ఒకంతట అర్థమయ్యేది కాదు. వాడికి అవగాహనా శక్తి లేదు. వాడి మందబుద్ధిని చూసి రాకోలకుడికి కోపం వచ్చేది. ఒకసారి చదరంగం ఆడుతూ ఉండగా మందుడు త్వరలోనే ఓడిపోయాడు. రాకోలకుడికి కోపం వచ్చి మాయమైపోయాడు. తన తెలివిమాలినతనాన్ని నిందించుకుంటూ మందుడి ఇంటికి తిరిగి వచ్చి పడుకొని నిద్రలోకి జారుకున్నాడు. నిద్ర మధ్యలో వాడికి విపరీతమైన బాధ కలిగి మెలకువ వచ్చింది. ఎదురుగా రాకోలకుడు కనిపించాడు. వాడి చేతిలో పదునైన కత్తి ఉంది. మసక వెలుతురులో కూడా దానికి అంటి ఉన్న రక్తపు మరకలు కనిపించాయి. భయంతో మందుడికి స్పృహ తప్పింది. కొద్దిసేపు తర్వాత మందుడు కళ్ళు తెరిచి చుట్టూ చూసేంతటిలో రాకోలకుడు చిన్నగా నవ్వి, "ఏం భయపడకు, నీకే ప్రమాదం లేదు. నీలో తెలివితేటలు లేవు. నాకేమో సమబుద్ధి కావాలి. అందుకే నిన్నిప్పుడు మేధావంతుణ్ణి చేశాను. ఇక నుంచి నీతో కాలక్షేపము నాకు విసుగనిపించదు" అన్నాడు. అతి స్వల్పకాలంలోనే మందుడికి విద్యలన్నీ క్షుణ్ణంగా అబ్బాయి. అసాధారణమైన వాడి తెలివితేటలు అందర్నీ ఆశ్చర్యంలో ముంచాయి. రాజాస్థానంలో వాడికి పెద్ద ఉద్యోగం దొరికింది. తన భర్తలో వచ్చిన మార్పుకి పిశాచమే కారణమని మందుడి భార్య గ్రహించింది. ఒక రాత్రి మందుడి విచారంగా ఉండటం చూసి రాకోలకుడు వాడిని కారణం అడిగాడు. తెలిసి తెలియని వయసులో నా పెళ్ళయింది. నా భార్య అనాకారి. అయినా ఆమె అంటే నాకు ఇష్టమే. ఆమెకు అందమైన అంగసౌష్ఠవం ఉంది. దానికి తగ్గ రూపం ఉంటే ఎంత బాగుండును అని మందుడు వాపోయాడు. నీ భార్యని సౌందర్యవతిగా చేయగలను. అయితే కొంతకాలం నువ్వాగాలి. వయసు, శరీరపు రంగు, ఎత్తు అన్నీ సరిపోయే ముఖం కోసం వెతకాలి అన్నాడు రాకోలకుడు. మందుడికి ఆ మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా తల ఊపాడు. ఒక నెల తర్వాత రాకోలకుడు మందుడిని నిద్రలేపి, "ఒకసారి నీ భార్య కేసు చూడు" అన్నాడు ఉత్సాహంగా. మందుడు పక్క గదిలోకి పోయి భార్యను చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. దేవతా స్త్రీల అందాన్ని తలదన్నే అందంతో ఉంది అతని భార్య. మర్నాటి ఉదయము అద్దంలో తన రూపం చూసుకుని మందుడి భార్య కెవ్వున కేక వేసింది. మందుడు ఆమెకు ఆ రూపము రాకోలకుడి వలన వచ్చిందని చెప్పాడు. తనకు అందమైన రూపం వచ్చినందుకు సంతోషించడానికి బదులు పిశాచంతో స్నేహము ఏ అనర్థాలకు దారితీస్తుందో అని ఆమె భయపడింది. ఇలా ఉండగా మందుడికి ఒక విషయం తెలియవచ్చింది. అదేమంటే తన భార్యకు ఇప్పుడున్న తలగల స్త్రీ పొరుగు దేశంలో ఉండేదట. ఆమెనెవరో చంపి తలలేని ముండెం విడిచిపెట్టారట. ఆమె భర్త హంతకుడి కోసం వెతుకుతూ మందుడున్న నగరానికి ఏ క్షణంలోనైనా రావచ్చు. ఆ రాత్రి జరిగిందేంటో చెప్పమని మందుడు రాకోలకుడిని నిలదీశాడు. దేవతల్లాగా వరాలిచ్చే శక్తి నాకు లేదు. నాకు తెలిసిందల్లా కొన్ని రహస్య విద్యలు, శస్త్రచికిత్సలు. నిన్ను మేధావిగా ఎలా చేశాననుకున్నావు? నీ మెదడు తీసేసి దాని స్థానంలో ఒక మేధావి మెదడు అమర్చాను. అలాగే నీ భార్య తలను తీసేసి ఆ స్థానంలో ఒక రూపవతి తలను ఉంచాను అన్నాడు రాకోలకుడు. ఇదా నువ్వు చేసిన నిర్వాకం? అయితే ఆ రూపవతిని చంపింది నువ్వేనన్నమాట అని మందుడు మండిపడ్డాడు. కోపంతో రాకోలకుడి కళ్ళు అగ్నిగోళాలయ్యాయి. వాడు బిగ్గరగా, "గతంలో పాపాలు చేయటం వలనే ఈ పిశాచ రూపం వచ్చింది. ఇంకా పాపాలకి ఎలా ఒడిగట్టుతాననుకున్నావు? కారణాలు నాకు తెలియవు. ఆమెనెవడో తల నరికి చంపాడు. ఆ తలను నేను ఉపయోగించాను" అన్నాడు. "ఆ ఘోరం జరుగుతూ ఉంటే ఎందుకు ఆపలేకపోయావు?" అని మందుడు కోపంగా అడిగాడు. "మళ్ళీ నువ్వు పొరబడుతున్నావు. దేవతల్లా నాకు భూత భవిష్యత్తులు తెలియవు. మనుషులు చేసే పాపకార్యాలని అరికట్టడం నా పని కాదు" అంటూ రాకోలకుడు భుజాలు ఎగరేశాడు. "అది సరే. ఇప్పుడు ఆ రూపవతి భర్త హంతకుణ్ణి వెతుకుతూ ఇక్కడికి రావచ్చు. నా భార్య వాడి కంటబడితే ఇక నా పని అయిపోయినట్లే.
నేనే వాడి భార్యను చంపానని వాడు రాజు దగ్గర ఫిర్యాదు చేస్తే నా గతేం కావాలి అని మందుడు తల పట్టుకున్నాడు. అలా జరిగితే వాణ్ణి ఇక్కడికి తీసుకునిరా, జరిగిందంతా నేను చెబుతాను అన్నాడు రాకోలకుడు. నువ్వు చెబుతావు సరే, వాడు నమ్మాలి కదా. వాడు మొదట నీ ముందు ధైర్యంగా నిలబడాలి కదా. తీరా వాడు నీ మాటలు నమ్మకపోతే రాజాస్థానానికి వచ్చి నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? ఇచ్చిన పిశాచాన్ని ఎవరు నమ్ముతారు? నాకు ఉరిశిక్ష తప్పదు అని మందుడు భోరుమన్నాడు. అది చూసి రాకోలకుడు విరగబడి నవ్వి, భయపడకు, నిన్ను వదులుకోను. నిన్ను రక్షించుకోవటానికి నా శస్త్రాన్ని మళ్లీ ప్రయోగిస్తాను. వాడు నీ మీద ఫిర్యాదు చేసిన రాత్రే వాడి తలను నీకు, నీ తలను వాడికి మారుస్తాను. నిన్ను బంధించడానికి వచ్చిన రాజభటులు నీ రూపంలో ఉన్న వాడిని తీసుకుని పోతారు. రాజు వాణ్ణి శిక్షిస్తాడు. వాడి రూపంలో ఉన్న నీకే హాని జరగదు. ఎలా ఉంది ఈ రాకోలకుడి పథకము అన్నాడు. అఘోరించినట్లుంది అనబోయి మందుడు తమాయించుకొని ఆ రాత్రి వాడితో ఎప్పటిలా చదరంగ మాట్లాడి కాలం గడిపాడు. మన్నాడు తెల్లవారగానే మందుడు రాకోలకుడు పుర్రెను ఒక సంచిలో వేసుకుని నగరానికి దూరంగా ఉన్న ఒక శ్మశానానికి పోయి అక్కడ దాన్ని భూస్థాపితం చేశాడు. తర్వాత ఆనాటి రాత్రి రహస్యంగా భార్యను వెంటబెట్టుకుని నగరం వదిలి దూర ప్రాంతాలకి వలస వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, నందుడి ప్రవర్తనకు అర్థమేమిటి? రాకోలకుడి వలన మందుడికి 2 సార్లు మేలు జరిగింది కదా. 3వసారి కూడా వాడు తను అన్నట్లు చేసి ఉంటే మందుడికి వలసపోవలసిన దురవస్థ తప్పేది కదా. రాకోలకుడితో స్నేహం మాని వదిలించుకోమని మందుడి భార్య పోరినా మొదట్లో మందుడు వినలేదు. చివరికి భార్య ప్రోద్బలం లేకుండానే మందుడు రాకోలకుడిని వదిలించుకున్నాడు. పిశాచంతో తనకు అవసరం తీరిందనా? మందుడు మేధావై ఉండి మేలు చేసిన రాకోలకుడి పట్ల అతని ప్రవర్తన కృతజ్ఞతకు నిదర్శనం కాదా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా జవాబు చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మందుడు కృతజ్ఞుడని అనలేము. అతడి ప్రవర్తనకు పూర్తిగా అర్థం ఉన్నది. వాస్తవానికి రాకోలకుడి అవసరం మందుడికి లేదు. మందుడి అవసరము రాకోలకుడికి ఉంది. రాకోలకుడు నిస్వార్థంగా మందుడికి మేలు చేయలేదు. తనకు సమవుజ్జి కావలసి వచ్చి మందుడు కోరకుండానే వాడి మెదడు మార్చాడు. తన మెదడు స్థానంలో ఇంకొకరిది ఉందన్న వాస్తవము మందుడికి తెలియదు. దేవతల వరంలాగా రాకోలకుడు తనకు తెలివితేటలు ఇచ్చాడని వాడనుకున్నాడు. అందుకే తన భార్యకి అందాన్ని ఇవ్వమని వాడు కోరాడు. రాకోలకుడు తను చేసింది చెప్పాక మందుడికి నిజం తెలిసింది. అందువలనే హత్యకు గురైన రూపవతి భర్త నుంచి తనను రక్షించడానికి రాకోలకుడు మరొకసారి శస్త్రవిద్యను ఉపయోగించి తన రూపం మారుస్తానంటే ఇష్టపడక వాడిని వదిలించుకున్నాడు. తన భార్య రూపం మార్చటం వలన కలిగిన అవస్థలు చూశాక వాడికి తన రూపం మారితే కలిగే ఇబ్బందులు ఊహించటం కష్టం కాలేదు. దేహంలో అతి ముఖ్యమైన భాగము ముఖము. ముఖాన్ని చూసే మనిషిని గుర్తిస్తాము. మందుడికి మందుడుగానే ఉండాలని ఉంది. మరెవరోగా గుర్తించబడాలని వాడికి లేదు. వాడు మరొకరుగా మారినప్పుడు ముందు ముందు ఆ కొత్త జీవితం ఎలా పరిణమిస్తుందో తెలియదు. ఆ కారణం వలనే మందుడు తన మందుడుగా ఉండిపోవటం కోసము రాకోలకుడి పుర్రెను భూస్థాపితం చేశాడు. ఇందులో కృతజ్ఞత అనతగ్గదేమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము రామవరపు గణేశ్వరరావు గారి రచన. మరొక కథ పేరు అందరికీ ఆనందం. ఈ కథను రచించిన వారు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు. సుబ్బమ్మ రాజయ్యలకు ఏకైక సంతానము ఊర్మిళ. ఒక్కతే కూతురు కావటంతో ఎంతో గారాభంగా పెంచారు. ఊర్మిళ కూడా తల్లిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. ఊర్మిళకు యుక్త వయసు వచ్చాక పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు రాజయ్య. అయితే సుబ్బమ్మ మాత్రము అల్లుండి ఇల్లరికం తెచ్చుకుందామన్నది. రాజయ్యది అదే ఆలోచన. ఎన్ని సంబంధాలు వచ్చినా ఇల్లరికం రావటానికి ఎవరూ ఒప్పుకోవటం లేదు. చివరికి సుబ్బమ్మ రాజయ్య తమ పట్టుదల వదలక తప్పలేదు. అయిష్టంగానే అయినా
పెళ్ళయ్యాక కూతుర్ని అత్తవారింటికి పంపాలనే నిశ్చయించుకున్నారు. పక్క ఊరిలోని రాంబాబు అనే యువకుడు ఊర్మిళను చూసి పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇరు పక్షాల పెద్దలు మాట్లాడుకుని అంగీకారం తెలియజేసుకున్నాక ఊర్మిళ రాంబాబుల పెళ్లి ఘనంగా జరిగిపోయింది. ఊర్మిళ కాపరానికి వెళ్ళిపోయింది. అయితే పుట్టింట అతి గారాభంగా పెరగటంతో ఆమె అత్తవారింట ఇమడలేకపోయింది. 15 రోజులు తిరగకుండానే పుట్టింటికి వెళతానని అత్తగారితో పేచీ పెట్టుకున్నది. అంతేకాక భర్త రాంబాబుని కూడా తనతో వచ్చి తన పుట్టింటనే ఉండమన్నది. రాంబాబు ససేమిరా అంగీకరించలేదు. ఇక అత్తవారింట ఉండలేనని ఊర్మిళ పుట్టింటికి తిరిగి వచ్చేసింది. సుబ్బమ్మ రాజయ్యలు సంతోషించారు. కూతురు అత్తవారింటికి వెళ్ళాక పాపం వాళ్ళకెంతో బెంగగా ఉన్నది. పుట్టిల్లు చేరిన వారానికే ఊర్మిళకు భర్త రాంబాబు మీదకి మనసు పోయింది. ఇక్కడ ఒక్కతే ఉండలేకపోయింది. తల్లి ఎంత చెప్పినా వినకుండా అత్తవారింటికి వెళతానని పట్టుపట్టింది. పెళ్లికి ముందు తనని విడిచి ఒక్కరోజైనా ఉండలేని కూతురు ఇప్పుడు తను ఎంత చెప్పినా వినకుండా అత్తవారింటి దగ్గరే ఉంటానని వెళ్ళిపోవాలనుకోవటం సుబ్బమ్మకి ఆశ్చర్యం కలిగించింది. ఒకనాటి ఉదయం వేళ ఊర్మిళ అత్తవారి ఊరికి బయలుదేరింది. అదే సమయంలో రాంబాబు ఒక్కడు తన ఇంట్లో ఉండలేకపోయాడు. ఊర్మిళ మీదకి గాలి మళ్ళింది. చులకనైపోతావు, వెళ్ళవద్దంటూ తల్లి తండ్రి ఎంత చెప్పినా అతడు వినిపించుకోలేదు. ఏరా, మన పరివేమైపోతుంది? ఊళ్ళో పెద్ద రైతుల్లో పెద్ద రైతు కొడుకువి, అటువంటి నువ్వు పోయి ఇల్లరికపుటల్లుడవుతావా అని అడిగాడు రాంబాబు తండ్రి కోపంగా. అయితే అయితాను, అందువల్ల కొంపలంటుకుపోతాయా అంటూ విసురుగా బయలుదేరాడు రాంబాబు. ఊర్మిళ రాంబాబు దారిలో ఒకరికొకరు ఎదురయ్యారు. ఒకరినొకరు చూసి సంబరమాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ముందుగా ఊర్మిళ తేరుకొని, మీ ఇంటికి వచ్చి నేనుండలేను, మా ఇంటికి వచ్చి ఉండటం నీకు చిన్నతనం, ఏం చేద్దాం మరి అని అడిగింది. రాంబాబు ఒక్క నిమిషం ఆలోచించి, ఏముంది, మీ ఇల్లు వద్దు, మా ఇల్లు వద్దు, మన ఇంటికే వెళ్దాం, ఇద్దరం కలిసి వేరే ఇంట్లో ఉందాం పదా, అప్పుడప్పుడు అటు మీ ఇంటికి ఇటు మా ఇంటికి వెళ్ళి మన వాళ్ళని చూసి వస్తూ ఉందాం, కలతలు గొడవలు లేకుండా అందరము ఆనందంగా ఉండాలి అన్నాడు. ఆనందంగా తల ఊపింది ఊర్మిళ. ఈ జరిగింది విన్న రాంబాబు తండ్రి భార్యతో, చూసావా, అబ్బాయి నా మాటే విన్నాడు, ఇల్లరికం వెళ్ళలేదు, ఎంతైనా వాడు నా కొడుకు అని సంతోషించాడు. చూసావా, అది అత్తవారింటికి వెళ్ళలేదు, మన అల్లుణ్ణే తన దారికి తెచ్చుకుంది, అది నా కూతురండి అని ఆనందపడింది సుబ్బమ్మ. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.